భగవద్గీత 3వ అధ్యాయము 42వ శ్లోకం. ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సహా. ఇంద్రియాణి ఇంద్రియములు, పరాణి ఉత్తమములు అని, ఆహు చెప్పుదురు. ఇంద్రియేభ్యః ఇంద్రియముల కంటెను, పరం ఉత్తమము, మనః మనస్సు, మనసః మనస్సు కంటెను, తు కూడా, పరా ఉత్తమము, బుద్ధి బుద్ధి, యః ఎవరు, బుద్ధేః బుద్ధి కంటెను, బుద్ధి కంటెను కూడా, పరతః ఉత్తముడు, తు కాని, సహ అతడు. జడ పదార్థము కంటెను ఇంద్రియములు ఉత్తమములు, ఇంద్రియముల కంటెను మనస్సు ఉత్తమము, మనస్సు కంటెను బుద్ధి మరింత ఉత్తమము, బుద్ధి కంటెను ఆత్మ అత్యంత ఉత్తమము. భాష్యము. ఇంద్రియములు కామము యొక్క కర్మకు వివిధ మార్గములై ఉన్నవి. కామము దేహమునందుండి వివిధములైన ఇంద్రియముల ద్వారా వ్యక్తమగుచుండును. కనుకనే దేహము కంటెను ఇంద్రియములు శ్రేష్టములైనవి. కానీ కృష్ణ చైతన్యము కలిగినప్పుడు ఇంద్రియములు కామ ప్రవృత్తులను ప్రకటించు మార్గములు బహిర్గతమగుటకు ఉపయోగింపబడవు. కృష్ణ చైతన్యమునందు ఆత్మ దేవాది దేవునితో ప్రత్యక్ష సంబంధమును ఏర్పరచుకొనును. కనుకనే ఇక్కడ వర్ణింపబడిన దేహకర్మాది సమస్త విషయములు చివరికి పరమాత్మయందే ముగియును. దేహ కార్యములు అనగా ఇంద్రియ కార్యములే, దేహ కార్యములు అనగా ఇంద్రియ కార్యములే. ఇంద్రియములను నిరోధించుట అనగా దేహ కర్మలను నిలిపివేయుటయే. కానీ ఆ మనస్సు క్రియాశీలమగుటచే దేహము ఎట్టి కర్మను చేయక నిశ్చలముగా నున్నను స్వప్న సమయమునందు వలె సదా సంచరిస్తూనే ఉండును. కానీ ఆ మనస్సు కంటే ఉత్తమమైనది బుద్ధి, మరియు ఆ బుద్ధి కంటేను ఉత్తమమైనదే ఆత్మ. కనుకనే ఆత్మను ప్రత్యక్షముగా శ్రీకృష్ణ భగవానుని సంబంధమునందు నెలకొల్పినచో దాని వశమునందున్నట్టి ఇతర అంగములు అనగా బుద్ధి, మనస్సు, ఇంద్రియములనున్నవి కూడా సహజముగానే భగవత్ సేవయందు నెలకొనును. కఠోపనిషత్తునందు ఈ విషయము చెప్పబడినది. దానిని అనుసరించి ఇంద్రియార్థములు ఇంద్రియముల కంటెను ఉత్తమములనియు, మనస్సు ఇంద్రియార్థముల కంటెను ఉత్తమమనియు చెప్పబడినది. కనుకనే మనస్సు నిరంతరము భగవత్ సేవయందు ప్రత్యక్షముగా నెలకొనిసో ఇంద్రియములు ఇతర విషయ మార్గములందు నెలకొని ఉండుటకు అవకాశం ఉండదు. పరం దృష్ట్వా నివర్తతే అని ఇట్టి మానసిక స్థితి ఇది వరకే వివరింపబడినది. మనస్సు దివ్యమైన భగవత్ సేవయందు నెలకొనిందుచో అది ఇతర హీన ప్రవృత్తులలో నెలకొనుటకు అవకాశం ఉండదు. కఠోపనిషత్తునందు ఆత్మ మహాన్ అని
వర్ణింపబడినది. కనుక ఆత్మ ఇంద్రియార్థముల కంటెను, ఇంద్రియముల కంటెను, మనస్సు కంటెను, బుద్ధి కంటెను ఉత్తమ స్థితిని అందుండును. కనుక ఆత్మ యొక్క నిజ స్వరూప స్థితిని ప్రత్యక్షముగా అవగాహన చేసుకొనిటే ఈ సమస్య పరిష్కారమునకు మార్గమై ఉన్నది. బుద్ధిచే మానవుడు ఆత్మ యొక్క నిజస్వరూప స్థితిని ఎరిగి మనస్సును ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యమునందు నెలకొల్పవలెను. అది సమస్యలనన్నింటినీ పూర్తిగా పరిష్కరించును. ఇంద్రియార్థముల నుండి దూరముగా నుండవలనని ప్రారంభ దశలో గల సాధకునికి సాధారణముగా ఆదేశింపబడును. కానీ దానితో పాటుగా మానవుడు బుద్ధి చేత మనస్సును దృఢపరచుకోవలెను. బుద్ధిని వినియోగించి మానవుడు దేవాది దేవునికి సంపూర్ణముగా శరణు వేడి తన మనస్సును కృష్ణ చైతన్యమునందు నెలకొల్పినచో అతని మనస్సు సహజముగానే దృఢతరమగును. అప్పుడు సర్పముల వలె బలమై ఇంద్రియములు కూరలు తీసిన పాముల వలె శక్తిహీనములగును. కానీ బుద్ధి, మనస్సు, ఇంద్రియములకు ఆత్మప్రభువైనను కృష్ణ చైతన్యముతో శ్రీకృష్ణ భగవానుని సహచర్యమునందు బలపడకపోయినచో కల్లోలిత మనస్సు కారణముగా పతనము చెందుటకు అవకాశములు అనేకములు కలవు. జై శ్రీకృష్ణ.